జంతువులు రక్షించే వారు ఉన్నారు. యానిమల్ యాక్ట్స్, యానిమల్ రైట్స్, జంతువులు ముట్టుకోవటానికి లేదు. ఈ కుక్కలను కూడా పంచాయతీలో కేసులు కాలం కూడా కావడం ఉన్నది. యవనస్తురాలే ఎన్ని కుక్కల్ని కావాలి, ఆ కుక్కలతోనే ఆమె యొక్క జీవిత విధానం అంటారు. తింటూ వాడి కట్లు కడుతూ మనకి సెలైన్లు ఎక్కుతున్నారు వాటికి, వాటి కూడా పరిగెత్తుతూ అదొక జంతువుల అభిప్రాయ ప్రేమ. బ్లూ క్రాస్, రెడ్ క్రాస్ వీళ్ళు జంతువులను రక్షించే పనిలో ఉన్నారు. జంతువులకి ఏ హాని కలగకూడదు, వాటిని ఎవరైనా ముట్టుకున్నా కానీ. మానవ హక్కుల పరిరక్షణ, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. స్త్రీల హక్కుల పరిరక్షణ, ఉమెన్ రైట్స్ ఉన్నాయి. కానీ ఆత్మల రక్షణ, సోల్స్ సాల్వేషన్ అనేది ఒక్క క్రైస్తవుల మీదే పెట్టబడింది. కుక్కలు రక్షించేవారు ఉన్నారు, జంతువులు రక్షించేవారు ఉన్నారు. ఉమెన్స్ రైట్స్, స్త్రీల పరిరక్షణ, హక్కులు, రాజ్యాంగాలు, వృక్షాలను రక్షించేవారు ఉన్నారు. కానీ సోల్స్, నశిస్తున్న ఆత్మలను రక్షించేవారు ఎవరు అంటే క్రీస్తులో రక్షింపబడిన వారికి మాత్రమే. మనిషి ఏమైపోయినా పర్లేదు కానీ జంతువులు, వృక్షాలు ఈ అంటూ మనుషులు వాటికి అంకితమైపోయి ఉన్నారు. మరి నశిస్తున్న ఆత్మను రక్షించే భారము క్రీస్తులో వచ్చిన వారికి మాత్రమే ఉంటుంది. ఈ ప్రపంచం ఏమైపోయినా కానీ మనుషులకు పట్టదు. కానీ యేసుక్రీస్తు రక్షకుడు, ఓబద్య గ్రంథం చూడండి, మనం ఎవరము? యేసుక్రీస్తు రక్షకుడు, పాపులను రక్షించేవాడు, నశించిన దాన్ని వెనక రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. ఓబద్య గ్రంథం పాత నిబంధనలో 1:21. మరియు యాషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది అగును. రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడిని రిప్రజెంట్ చేసేది రక్షకులు, సాల్వేషన్ ఆర్మీ ఆ పేరు పెట్టుకున్నారు. కానీ యేసుక్రీస్తును ప్రచురం చేయాలన్న ప్రియులరా. మరియు యాషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది అగును. దేవుని రాజ్యం చేయాలి మనం. యాషావు కొండ, యాకోబు అంటే 12 గోత్రాలు అయ్యాడు. యాషావు నశించిపోయే జనాంగముగా భూప్రపంచంలో మారిపోయే 2వ వర్గంగా. యాషావు కొండపై తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అవునండి, లోకములో నశించిపోతూ క్రీస్తుని ఎరగని వారు యాషావు కొండపై ఉన్నారు. వాళ్ళు ఏ దేవుడు అయితే ఏమైంది, ఏ మార్గం అయితే ఏంటి, గమ్యాలు ఒకటే కదా. అనేక స్లోగన్స్ తో, అనేక వారి వారి విధానాల్లో యాషావు కొండ మీద అంటే దేవుని ఎరగకుండా, దేవుని యొద్దకు రాకుండా, యాషావు కూడా ఎలాగ దేవుని మార్గంలోనికి రాకుండా ఉన్నాడో ఈ భూ ప్రపంచాన్ని 2 వర్గాలుగా, యాషావు కొండ మీద ఉన్న ప్రజలు దేవుని ఎరగనవారు, సియోను కొండ మీద ఉన్నవాళ్ళు దేవుని ఎరిగినవారు. కొంచెం నోరిట్టున్నామా? సియోను కొండ మీద ఉన్నామా, మనం యాషావు కొండ మీద ఉన్నామా? ఏమా సియోను కొండ మీదకి వచ్చావు, నువ్వు యాషావు కొండ మీద ఉన్నావంటే దేవుడు అంటే అర్థం లేకుండా ఉన్నావు.
యాషావు కొండ అంటే దేవుని ఎరిగిన వాడే. మొట్టమొదటి మానవుడు అసలు దేవుని యొద్ద నుండే వచ్చాడు. అన్యజనుడైనా నేను ఎప్పుడు వాదిస్తున్న విధానం ఏంటంటే, మొట్టమొదటి మానవుడు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వాడు. ఆయన ద్వారా నేషన్స్ ఏర్పడి విగ్రహారాధన ఇది నోవహు కుమారుడు షేము హాము యాఫెతులు ఈ రీతిగా మారిపోయినారు. అలాగే యాషావు కొండ మీద ఉన్న ప్రజలను సియోను కొండ మీద యేసయ్య మనం రక్షించుకున్నాడు. ఆ రక్షకుడు ద్వారా మనం రక్షింపబడిన వారము, మనము రక్షకులు. సోల్స్ విన్నింగ్, ఆత్మలను రక్షించే వారిగా మనం సిద్ధమవ్వాలి. ఆ రక్షకుని యొద్దకు మనం తీసుకుని వెళ్ళాలి ప్రజల్ని, త్రాగుబోతుల్ని, దేవుడు లేడు అనేవారిని, హేతువాదుల్ని, ప్రియులారా అనేక మందిని రక్షకులుగా మనం తయారవ్వాలి. రక్షకులు అనే మాట మనదే. రక్షకులు లేకుండా దేవుడిని ఒక మనిషి కలుసుకోలేడు. నేరుగా మధ్యగా రక్షకులు ఉండాలి. పౌలు గారిని రక్షించడానికి దేవుడు ఎవరిని పంపాడు? అపోస్తలుల 9లో అననీయ ప్రవక్తను పంపాడు. వెళ్ళి ఆయనకు అనేక ఆత్మీయ సంగతులు చెప్పి రక్షించు అన్నాడు. బాబోయ్, ఆయన మమ్మల్ని దమస్కు పట్టణానికి చంపడానికి వస్తున్నాడు, సిరియా అన్నగారిని వెళ్ళు. అవును ప్రియులారా, ఈ వచనమును బట్టి మరియు యాషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. రక్షకుడు పుట్టాడు, ఆరాధిస్తున్నాం. నీవు ఆ రక్షణ కర్తను ప్రచురము చేసే రక్షకులుగా మనం తయారవ్వాలి. మన కుటుంబాన్ని రక్షించుకునే రక్షకులు, సేవియర్స్, సోల్స్ విన్నింగ్, ఆత్మలను రక్షించే వారుగా మనం తయారవ్వాలి. రక్షకుడు పుట్టాడు. మనం అందరం ప్రజలు ఎవరి యొద్దకు తీసుకెళ్ళాలి? రక్షకుడి యొద్దకు. ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో నక్షత్రం జ్ఞానులను ఎవరు ఉన్న చోటికి తీసుకొచ్చింది? యేసు ఉన్న 10వ వచనంలో చూడండి. వారా నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సామ్రాణిని గోళములను కానుకలుగా ఆయనకు సమర్పించింది. అక్కడ మరియా కూడా ఉన్నది. అందుకే జ్ఞానులు సాగిలపడ్డారని రహస్యం. మరియా కూడా యేసుక్రీస్తుతో సమానంగా ఆరాధించడం అనేది ఉంది అన్నది. మొన్న పోపు గారు వాటికన్ సిటీ నుండి మనము మరియాను ఎక్కువ ఆరాధించకూడదు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఎక్కువ ఆమెకే వెళ్ళిపోతాయి మన ఆరాధనలో. యేసుక్రీస్తు మరుగైపోతున్నాడు. అస్సలు యేసుక్రీస్తు ద్వారా అసెట్ ఘనత మరియకు వచ్చి ఉన్నది. ఆమె మంచి ధన్యురాలు, పునీతురాలు. ఎక్కువగా ఆమెకు మనము వర్షిప్ దేవుడిగా మనం అనేది దేవుడు బయలుపరిచాడు కనుక ఆలస్యం ప్రపంచంలోనే మొత్తం అంతా ఆ ఎఫెక్ట్ ఉంది అన్నది ఎక్కువ శాతం. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం క్రీస్తును మాత్రమే ఆరాధించాలి, ఎక్కువ ప్రాధాన్యత. మరియా గుడ్ మదర్ అని చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఒక హంగు ఏర్పడింది. ఇదేంటి ఈయన ఎలా స్టేట్మెంట్ ఇచ్చాడు? ఆమె లేకుండా ఈ నెల వచ్చాడు అనేది వాళ్ళకి గుడ్డు లేకుండా పిల్ల ఏదో తీసుకుంటారు. ప్రియులారా, ఇక్కడ ఒక సూక్ష్మంగా ఒక అర్థాన్ని నేను చెబుతాను. అంటే యేసు తల్లి మరియా అక్కడ ఉన్నది కనుక సాగిలపడ్డారు, పూజించారు, బంగారము సామ్రాణి గోళమును అర్పించారు. ఎవరు పుట్టినప్పుడు వచ్చారు జ్ఞానులు? యేసు పుడతానే కానీ అంతకుముందు మరియా ఉన్నది కనుక మరియా పుట్టింది కనుక రాలేదు వాళ్ళు. ఎవరు పుట్టిన తర్వాత వచ్చారు? యేసుక్రీస్తు పుట్టిన తర్వాతే వచ్చారు. దేవుడు బయలుపరిచాడు, నక్షత్రాన్ని మార్గంగా వారికి చూపించాడు. మరి మరియా ఉన్నప్పుడు ఆమె ఒక దేవుడిగా ఉండినట్లయితే ఆమె ఎద్దకు వచ్చేవారు. క్రీస్తు పుట్టిన తర్వాత మాత్రమే వారు వచ్చారు.
మరి పసికంది కనుక ఆమె ఒడిలో పెట్టుకుని ఉన్నది కనుక సాగిలపడ్డారు. ఆమె కూడా దైవత్వములతో